రావయ్యా పియ్యే కూర్చో. రోజు ఏం మాట్లాడుతావు నిల్చొని, ఈరోజు కూర్చో సరదాగా చెప్ద్ది గాని. పేర్లు చెప్పకుండా ఎవరెవరు వచ్చారో చెప్పుదా. ఏముందండి వచ్చారండి. ఒక ఆయనేమో హీరోకి తల్లిదండ్రులు ఏమో ఉండరండి. గన్నలు మాత్రం ఇచ్చలవిడిగా దొరికేస్తాయండి. దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాడు. మధ్యలో ఒక ఆరుబాటలో ఒక బీచ్ పాట ఉంటుందండి. ఆయన వచ్చాడండి. ఇంకొక ఆయనేమో మనకన్నా హీరోయిన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారనమాట అండి. ఆ పాటలు కానీ ఆ ఎక్స్పోజర్ కానీ అదండి. ఇంకొక ఆయనేమో ఫస్ట్‌లో ప్రేమించుకుంటారండి. ఎలా ప్రేమించుకుంటారో. తర్వాత హీరోయిన్ ఇంటికెళ్ళిపోతే, హీరో ఎప్పుడో వెతుక్కుని ఇంటికొచ్చి క్లైమాక్స్ వరకు ఆళ్ళ ఇంట్లో ఉండి, ఆళ్ళతో ఆళ్ళ చుట్టాలతో గట్టా కలిసి విడిపోయి, లాస్ట్‌ని ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటాడండి. ఈ మధ్యలో కామెడీ ఉంటదండి. ఆయనొచ్చాడండి. ఇంకొక ఆయనొచ్చాడండి. ఆయనేమో హీరోయిన్ ప్రేమింతదో లేదో తెలీదు గానీ ఆయన కథలో, ఈయన మాత్రం సెట్ డైరెక్టర్‌ని మాత్రం ప్రేమిస్తాడండి. ఎందుకంటే పెద్ద పెద్ద సెట్‌లేస్తాడు. నిర్మాతకు కూడా మంచి అదనమాట అండి. ఇంకొక ఆయన వచ్చాడండి. మొత్తం మీద కుటుంబమో ఏదో విడిపోతారండి. హీరో ఎక్కడో ఉంటాడండి. ఈళ్ళని కలవడం కోసం అక్కడికి వస్తాడు. వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడండి. ఇదే కథండి. అది రిలేషన్ బట్టి ఉంటదండి అంతే. మరి ఏం చేద్దామండి? గన్నల డైరెక్టర్‌ని పిలుద్దామా? హీరోయిన్ పిలుద్దామా? మీరు ఎవరిని పిలవమంటే అప్పుడు పిలుస్తాను చెప్పండి. అమ్మ బాబాయ్